నమస్తే అండి, నేను మీ అశ్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. చాలా మంది ఆడవాళ్ళకి ఈ సమస్య ఉంటుందండి. ఏం లేదండి, తొడల దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అన్నది అక్యుములేట్ అవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా లోవర్ బాడీ ఫ్యాటే ఉంటుంది, అప్పర్ బాడీ అన్నది చాలా తక్కువ మందికి ఫ్యాట్ ఉన్నది అక్యుములేట్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఇన్నర్ థైస్ కి చాలా బాగా, అంటే ఈ థైస్ దగ్గర మనకి ఏ ఆసనాలు చేస్తే అక్కడ మనం ఫ్యాట్ ని రిడ్యూస్ చేయొచ్చో చూద్దాము. అలాగే కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. ఇవాళ మన సాధనాన్ని ఒక ప్రాణాయామతో మొదలు పెడదామండి. ఇవాళ మనం చేయబోయే ప్రాణాయామ పేరు భస్త్రికా ప్రాణాయామ. ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాం. నేను సుఖాసనాలో కూర్చున్నాను. రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఫోల్డ్ చేయండి. కుడి కాళ్ళని అలాగే ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మీరు రెండు చేతులతో ఫిస్ట్ ని చేస్తారు. అంటే బొటన వేలని లోపలికి తీసుకెళ్తూ మిగతా 4 వేలని ఇలా క్లోజ్ చేస్తూ భుజానికి ఎగ్జాక్ట్ గా ముందు పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి ఎత్తండి. అలాగే ఫిస్ట్ ని ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ ఈ పొజిషన్కి వస్తాము. వచ్చిన తర్వాత హిట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, నేను కొంచెం ఫాస్టర్ పేస్లో చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఇది భస్త్రికా ప్రాణాయామ. మీరు ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటే అప్పుడు మాత్రమే కళ్ళని తెరవండి. అలాగే ఎప్పుడైనా ప్రాణాయామ చేస్తే కళ్ళని క్లోజ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. అలాగే ఈ ప్రాణాయామ చేయటం వల్ల బాడీలో ఎనర్జీ అన్నది హై అవుతుంది. అలాగే ఇక్కడ మ్యూకస్ ఉంటే, మనకి సైనస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మనకి ఎక్కువగా కఫదోషం ఉన్న వాళ్ళకి మ్యూకస్ అన్నది ఎక్కువగా ఫామ్ అవుతుంది. వాళ్ళకి భస్త్రికా ప్రాణాయామ చాలా బెనిఫిషియల్ ఉంటుంది. కాబట్టి మనము కలిసి చేద్దామండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న, హై బీపీ ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. మీరు ఈ పేజ్లో ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు. కొన్నిసార్లు చేసి అలా రెస్ట్ చేస్తూ మళ్ళీ ఒక 20 టైమ్స్ అలా మనం రిపీట్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీ బాడీలో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ సెట్ అయితే చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవుతూ మీ బాడీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటే అప్పుడు రెండు చేతుల్ని ఇలా కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. ఇదండి భస్త్రికా ప్రాణాయామ. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ని చూపిస్తానండి. వాళ్ళు చేతులని లిఫ్ట్ చేసేటప్పుడు హెడ్ ని కూడా పైకి లిఫ్ట్ చేస్తారు. ఇది రాంగ్ అండి. నెక్ అన్నది స్ట్రైట్ గా ఉంటుంది. జస్ట్ మనము హ్యాండ్ మూవ్మెంటే పైకి కిందికి అలాగే హిట్ చేస్తున్నాం.
ఇంకొకరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే మనము హిట్ చేసేటప్పుడు ఇలా వెనక్కి తీసుకెళ్తారు. ఇది కూడా రాంగ్ అండి. జస్ట్ మనము హిట్ చేయాలి. ఇది మాత్రమే కరెక్ట్. కాబట్టి అలైన్మెంట్ ని చూపించాను ఈ ప్రాణాయామ చేసేటప్పుడు. కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకుంటూ ఇలానే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా స్టాండింగ్ పోస్చర్ లోకి రావాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. వన్స్ మనము స్టాండింగ్ పోస్చర్ లోకి వచ్చిన తర్వాత చూడండి, లెగ్స్ ని వైడెన్ గా స్ట్రెచ్ చేయండి. అంటే మన భుజాలు అంత లెంత్ ఉండొద్దండి, ఇంకొంచెం వైడెన్ గా స్ప్రెడ్ చేయండి. దాని తర్వాత కాళ్ళ వేళ్ళు సైడ్ కి పాయింట్ చేసేలాగా ఉంచండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని భుజాలని ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. అలాగే పామ్స్ అన్నవి ముందుకి ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లమెల్లగా కిందికి స్క్వాట్ అవుతూ ఈ పొజిషన్కి వచ్చేయండి. ఇక్కడ మనము చిన్న మూమెంట్ చేస్తాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ కిందికి. మెల్లగా పైకి వచ్చేసి చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి ఉత్కట కోణాసన. చెప్పాను కదండి, ఇన్నర్ థై ఫ్యాట్ రిడ్యూసింగ్ కి చాలా బెనిఫిషియల్ అని. ఈ ఆసన చేసేటప్పుడు మనము కాళ్ళ కండరాల్లో ఎక్కువగా థైస్ దగ్గర మనకి చాలా బాగా ప్రెషర్ పడుతుంది. అక్కడున్న ఫ్యాట్ ని ఈజీగా రిడ్యూస్ చేయొచ్చు. అలాగే మనం స్క్వాట్ చేసినప్పుడు హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుందండి. షోల్డర్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మధ్యలో రెస్ట్ తీసుకొని, అంటే లెగ్స్ ని స్ట్రైటన్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో ఎక్కడ మనకి ప్రెషర్ పడుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసేద్దామని స్కందాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి మనము లెగ్స్ ని ఇలా స్ట్రెచ్ చేస్తూ వైడెన్ చేస్తాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ సెంటర్లో 2 చేతుల్ని నమస్తే పొజిషన్లో హార్ట్ సెంటర్ దగ్గర పెట్టొచ్చు. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను ఎడమ వైపున నా బాడీ వెయిట్ని తీసుకెళ్తూ ఎడమ కాళ్ళ పైన కూర్చున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయి ఈసారి కుడి వైపున కూర్చుంటాం. మీకు ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా లేకపోతే 2 చేతుల్ని కింద డ్రాప్ చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు మీరు ఈ పొజిషన్లో కూర్చోవచ్చు. దీన్ని స్కేల్ డౌన్ వర్జన్ అంటారు. ఈజీగా ఆసనాన్ని చేయడానికి స్కేల్ డౌన్ అంటామండి. చూసారు కదా ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల కూడా మనకి ఇక్కడున్న థైస్ దగ్గర, స్పెషల్గా ఇన్నర్ థైస్ దగ్గర ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి
చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే లెగ్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, మోకాళ్ళని కూడా చూడండి, నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి, లేదా నీస్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి స్కందాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ ఆసన చేయటానికి ముందుగా సిట్టింగ్ పోస్చర్లోకి రావాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వెళ్తున్నాను. చూడండి ఆసనాన్ని ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాము. ముందుగా లెగ్స్ ని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ అరికాళ్ళని జోడిస్తూ ఎంత అయితే అంత మీ బాడీకి దగ్గరగా ఉంచండి. తర్వాత రెండు చేతులతో కాళ్ళ వేళ్ళని హోల్డ్ చేస్తూ వెన్నెముక్కని స్ట్రైట్ గా ఉంచండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు మోకాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు కింద వైపున కాళ్ళని పుష్ చేయండి. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ని చూపిస్తాను. లెగ్స్ ని ఇలా పెట్టి చేస్తారు. ఇలా పెట్టడం వల్ల వెన్నుముక్క స్ట్రైట్ గా ఎంత ఉంచినా కూడా కొంచెమే బెనిఫిట్ ఉంటుంది. జనరల్ గా కామన్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది వెన్నుముక్కని ఇలా ఉంచుతారండి. ఇలా చేయటం వల్ల బెనిఫిట్ ఉండదు. వెన్నుముక్కని స్ట్రైట్ గా ఉంచండి. అలాగే కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరగా ఉంచడానికి ట్రై చేయండి. మోకాళ్ళ కింద అందలేవనుకోండి, ఏం పర్లేదు, ట్రై చేయండి. మీరు ట్రై చేసినా మెల్లమెల్లగా హిప్ లో మనకి ఫ్లెక్సిబిలిటీ పెరిగి తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము మూమెంట్ కూడా చేద్దామని తితిలి ఆసన అంటారు. మెల్లమెల్లగా లెగ్స్ ని ఫ్లాప్ చేయండి. మెల్లమెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మనము తితిలి ఆసన లేదా బద్ధకోణాసన. జస్ట్ మనం అలా కూర్చుంటాం, బద్ధకోణాసన అంటారు. మూమెంట్ చేయటాన్ని తితిలి ఆసన అంటారు. ఈ ఆసనాన్ని చేయటం వల్ల మనకి తొడల దగ్గర ఉన్న ఫ్యాట్ ని రిడ్యూస్ చేయడానికి ఈ ఆసన చాలా బాగా బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి మనము కలిసి కొన్నిసార్లు అయితే ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఈ చేతుల్ని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధకోణాసన. మనకి ఇక్కడున్న ఫ్యాట్ తో పాటు పిసిఓడి, పిసిఓఎస్, మెనోపాజ్ స్టేజ్ ఉన్న వాళ్ళు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. మనము బద్ధకోణాసనాలు కూర్చున్నాం కదండి, అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము.
చూడండి, ముందుగా 2 కాళ్ళని మనము దగ్గరగా ఉంచుతూ ఈ పొజిషన్లో కూర్చుంటాం. పెట్టిన తర్వాత మన కాళ్ళ బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా కొంచెం వెనక్కి వెళ్తూ 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఈ పొజిషన్లో కూర్చోండి. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్, ఇలా వెనక్కి వెళ్ళి వెన్నెముక్కని ఈ పొజిషన్లో ఉంచుతారు. ఇది రాంగ్ అండి. వెన్నెముక్కని స్ట్రైట్గా ఉంచుతూ ముందుకి చూడండి. అలాగే మోకాలు ఇలా ఉందనుకోండి, బ్యాలెన్స్ చేయండి. మెల్లమెల్లగా స్ట్రైటన్ చేస్తూ హోల్డ్. చూసారు కదండి, మేరుదండాసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతుల్ని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి తొడలో ఉన్న ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి బెనిఫిషియల్ గా ఉంటుంది. అలాగే వెన్నుముక్కని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అనంతాసన. ఈ ఆసనాన్ని చూసేద్దాం ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ఒక వైపున పడుకోవాలండి. కాబట్టి చూడండి, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా మనము ఇలా ఒక వైపున పడుకుంటామండి. పడుకున్న తర్వాత ఎడమ కాళ్ళని ఇలా మనము ముందు ప్లేస్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ, నేను కుడి వైపున పడుకున్నానండి, కుడి కాళ్ళని మాత్రమే శ్వాసని తీసుకుంటూ పైకి ఎత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ కాళ్ళని పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. మోకాళ్ళు మాత్రం స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయండి. చూసారు కదండి, అనంతాసనాలో ఒక చిన్న వేరియేషన్ చేసాము. ఎక్కడైతే మనకి ఇన్నర్ థై దగ్గర ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. మనం కలిసి 2 వైపున చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఈసారి పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. ఒక 3 కౌంట్స్కి లాస్ట్లో హోల్డ్ చేసి రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. ఈసారి వేరే వైపున చేద్దాము. పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవ్వండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా థైస్ అంటే తొడల దగ్గర ఉన్న ఫ్యాట్ ని రిడ్యూస్ చేయడానికి ఆసనాలు అయితే చేస్తాము. ముఖ్యంగా ఇన్నర్ థైస్ అని. కాబట్టి వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా,
సలహా ఏంటంటే అండి, ఎక్కువగా ఆడవాళ్ళకి మనము చెమట ఎక్కువ రావటం వల్ల లేదా ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల నడిచినప్పుడు రాపిడ్ అవుతుంది. అలా కాకుండా ఉండటానికి అక్కడ ఈ భాగంలో మనము ఎక్కువగా డ్రైగా ఉంచటానికి ట్రై చేయాలి. అంటే మనము పౌడర్ పైన పెట్టడం లాంటిది, లేదా ఆ రప్చర్ అయినప్పుడు కోకోనట్ ఆయిల్ని అప్లై చేయటానికి, అలాగే మనం అక్కడ ఉన్న ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి ఆసనాలను అయితే చెప్పాను. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.